ఇక సెలక్షన్ కలెక్షన్ ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి పందికొక్కుల్లా మెక్కిండ్రు. కేసీఆర్ చేసిందంతా ఇదే అట. సీఎం రేవంత్ గా ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి పందికొక్కుల్లా మెక్కిండ్రు. ప్రభుత్వం పడిపోతుందని ఇంకోసారి అంటే ఉరికిస్తాం. సీఎం పదవి అంటే ఫుల్ బాటిల్ అనుకున్నావా కూలదోయడానికి? తెలంగాణ ఏర్పాటును తప్పుబట్టిన మోడీకి బోట్లాడిగే హక్కు లేదు. నాతో పాటు సీఎం పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హుడు. యాదాద్రిని మళ్లీ యాదగిరి గుట్టగా మారుస్తామని వెల్లడి. భువనగిరి కార్నర్ మీటింగ్ లో ప్రసంగం. రేవంత్ హై టెన్షన్ వైరు. మేము ట్రాన్స్ఫార్మర్లం. మంత్రి వెంకటరెడ్డి ముట్టుకుంటే మాడిపోతారని కేటీఆర్ కు హెచ్చరిక జారీ చేశారు. రేవంత్ హై టెన్షన్ వైర్ లాంటి వాడు, మేము ట్రాన్స్ఫార్మర్లం అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు. సెలక్షన్లు కలెక్షన్లు తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం పేరుతో తరచూ ఎలక్షన్లు తెచ్చి సెలక్షన్ చేసుకున్న ఆంధ్ర కాంట్రాక్టర్ల దగ్గర వేల కోట్లు కలెక్షన్ చేసిన బీఆర్ఎస్ లీడర్లు పందికొక్కుల్లా బలిశారని ఆయన అన్నారు. ప్రభుత్వం పడిపోతుందని పదే కేసీఆర్ అంటున్నారని, ఇంకోసారి అట్లంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం పదవిని అయ్యా జాగీరా, లేదంటే నువ్వు తాగి పడేసిన ఫుల్ బాటిల్ అనుకుంటున్నావా? తోస్తే పడిపోవడానికి. ఇంకోసారి నోట్లో నుంచి ప్రభుత్వం పడిపోతుందనే పదం వస్తే మా కార్యకర్తలని లాగులో తొండలు పెట్టి ఉరికిస్తారు అని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఆదివారం భువనగిరిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా ప్రభుత్వాన్ని ఎందుకు కూలదోయాలి? 10 ఏళ్లు మీరు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉండి చేయని పనులు మేము 100 రోజుల్లో చేసినందుక, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినందుక, ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచినందుక, మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుక, మోదీ కేదీ కలిసి సిలిండర్ రేటును 1200 చేస్తే దానిని 500కు తగ్గించినందుక అని చెప్పి నిలదీశారు. నిన్న భువనగిరి కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. కనీసం అభ్యర్థి పేరే రాయలేగా, ఫోటో వేసి రాసినట్టు.